ఎవరు? నేనమ్మా. వస్తున్నాను నాన్న. ఏంటి నాన్న? ఏం లేదమ్మా, టిఫిన్ చేద్దాంరా. అలాగే నాన్న. రేవతి, మీ నాయనకి ఇడ్లీలో నెయ్యి పోసుకు తినమంటే చాలా ఇష్టం. అమ్మమ్మ, వాడి మాట విని ఎక్కువ పోసేకు. అదంతా ఒకప్పుడు. డాక్టర్ ఇలాంటి వాటిని తగ్గించుకోమన్నాడమ్మా. ఒక్కప్పుడకేం కాదులే మావా, తినండి తినండి. మావా, ఏ మా నాయన ఆరోగ్యం దెబ్బతీయాలని చూస్తుండవా ఏందే? నాయనా, నువ్వు డాక్టర్ చెప్పినట్టే తిను. హాయ్ రా. హాయ్ రా, రారా. ఏంద్రా చేతులు కట్టుకుంటున్నావా? అది ఏం లేదురా, పొరపాటున డోర్లో ఇరుక్కుంది. ఏరా రే, చిన్నపిల్లకాయల మాదిరితో డోర్ లోపల ఏలు పెట్టినావా? ఏరా సీను, తిన్నావా? తిన్నా, ఇప్పుడు మాతో తింటాలేమా. రే రారా, కూసా. రారా, దా కూసా. తినా. రేవతి, స్పూన్ ఇవ్వు. ఎందుకు రా స్పూనా? చేతు తినలేక స్పూన్ తో కుస్తీ పడతావా? నేను తినిపిస్తానండి. రేయ్, ఫ్రెండ్స్ అప్పుడప్పుడు ఇట్లా లవ్ చేసుకోవాలరా అబ్బా. సినిమాలో చూడు, ఒకరికొకరు తినిపించుకుంటారు, తాగించుకుంటారు. నాన్నా, మీతో ఒక మాట చెప్పాలి. ఏంటమ్మా? మా కాలేజ్ ఎదురుగా హాస్టల్ ఉంది. నన్ను హాస్టల్లో జాయిన్ చేయించండి. అదేంటమ్మా, ఉన్నట్టుండి హాస్టల్ అంటా ఉండావు? ఎవరైనా ఏమైనా అన్నారా? చిచి, మీ ఎవరి వల్ల నాకు ఇబ్బంది లేదు. ఇంకో 3 నెలల్లో ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, హాస్టల్లో ఉండి చదువుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను. అదేంటమ్మా, ఇక్కడ బాగానే ఉంది కదా. అది కాదు నాన్న, హాస్టల్లో ఉంటే నాతో పాటు చదువుకునే వాళ్ళతో కలిసి గ్రూప్ స్టడీ చేయడానికి వీలుగా ఉంటుంది. ఇంతవరకు చదివింది వేరు, ఈ ఎగ్జామ్ కోసం చదివేది వేరు. రోజు అంత దూరం కాలేజ్కి వెళ్ళి రావడం కాస్త ఇబ్బందిగా ఉంది. హాస్టల్లో అందరితో కలిసి చదువుకుంటే నాకు కాస్త తోడుగా ఉంటుంది. ఇక్కడ ఒక్కదాన్ని ఎలా చదువుకోను? రేవతే, నీకు ఒక సెల్ ఫోన్ కొనిస్తాము. నీకేమన్నా చదువులో డౌట్ ఉంటే మీ ఫ్రెండ్స్ ఫోన్ చేసి అడితే సరిపోతుంది కదా. దానికి ఎందుకు ఇల్లు వదిలిపెట్టి హాస్టల్లో ఉండేది?